ప్రతి ఆఫీస్లో నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి చోట అసలు సినిమా కష్టాలు అసలు ఏమి నాకు లేదు. నేను ఫోటో ఇస్తే రాజమౌళి గారిని కలిసి ఫోటో ఇచ్చాను, వచ్చింది, ఆఫర్ వచ్చింది, బైక్ కొనుక్కున్నాను. మన బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్, తీసుకెళ్తే ఆయన భద్రాద్రి ఇచ్చాడు. సత్యం సినిమా సుమంత్ గారిది, దాని చేసి చిన్న పెళ్లి కూడా క్యారెక్టర్ ఇచ్చాడు అంతే. ఇదేంటి చాలా చిన్న చిన్నవి వస్తున్నాయి మనకి ఎప్పుడు కావాలి అని చెప్పేసి నేను ఆదిత్య మ్యూజిక్ స్క్రోల్ వేస్తున్నారు. ఓకే, ఫొటోస్ పంపండి, ఆడిషన్ ఉంది వచ్చేయండి మీరందరూ యాంకర్లుగా అంటే అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్నింగ్ లో ఉంది, అందరూ వస్తున్నారు, యాంకర్స్ అందరూ వస్తున్నారు. సరే నెక్స్ట్ రోజు వెళ్తే అసలు 1200 మంది 1500 మంది వచ్చారు అక్కడికి, రోడ్ నెంబర్ 7. అవును, జీవికి ఆపోజిట్. మందిలో మనం సెలెక్ట్ అవ్వలే అని చెప్పి వచ్చేసాను, ఇవ్వలేదు. తెలిసినట్టు క్యాన్సిల్, అంత మంది ఎక్కువ వస్తారు ఊహించి క్యాన్సిల్ అయింది. బట్ నేనైతే జనాలు చూసి వచ్చేసాను, బ్యాక్ వచ్చేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్, ఈ సారథి అనే ఫ్రెండ్, నేను తను వాకింగ్కి వెళ్ళి అక్కడ దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా జెమినీలో, సీతాదేవి గారిని ఎవరు ఉన్నారు, వెళ్దాం అంటే అక్కడికి వెళితే ఆవిడ పని చేయట్లేదు అక్కడ ఎవరు లేరు, కానీ స్మిత అని అక్కడ హెడ్ ఆదిత్య ఛానల్ ఆవిడ వచ్చి మీరు యాంకరింగ్ ట్రై చేయడానికి వచ్చారని అడిగింది డైరెక్ట్ చూసి మిమ్మల్ని. యాక్చువల్గా నాకు అంత కాన్ఫిడెన్స్ నన్ను చూడగానే యాక్టర్ అనుకుంటారని కాన్ఫిడెన్స్ లేదు, బట్ షీ ఆస్క్డ్ మీ లైక్ దట్. సో వెళ్ళి మామూలుగానే మాట్లాడాము, రేపు రండి ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం అన్నారు. వచ్చాను, నాకు ఎక్కడ ఆడిషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు కూడా నేను ఆడిషన్ ఇవ్వాలంటే నేను ఇంకా మానేస్తాను వెళ్ళటం. అయితే ఇప్పటివరకు ఎక్కడ ఆడిషన్ లేదు మీరు అంటే ఇచ్చాను చెప్తున్నా, ఇప్పుడు ఆడిషన్ అయితే ఇప్పటికి కూడా నేను ఆడిషన్ కనుక అడిగితే ఎవరైనా నేను ఏం చేయాలో నాకు తెలియదు. బట్ యాక్టింగ్ నువ్వు చేయమని ఇది నీ క్యారెక్టర్ అని డైలాగులు చెప్తే వితౌట్ ప్రాంప్టింగ్ అయినా చెప్పగలుగుతా. సూపర్. బట్ నేను ఇంతవరకు ఆడిషన్ ఇవ్వాలంటే మాత్రం ఏం చేయాలో అర్థం కాదు నాకు అసలు ఆ ఏరియా, ఎందుకంటే నేను ఏదైనా ట్రైన్ అయితే ఇన్స్టిట్యూట్ లో నాకు ఆ డేటా ఉండేది, ట్రైన్ అవ్వలేదు అనుకోలేదు కదా మీరు, కాబట్టి ట్రైన్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే పిలిచారు, అక్కడ ముగ్గురు ఉన్నారు, అనితా రెడ్డి గారు, మన స్మిత గారి హెడ్, తర్వాత సరళాదేవి గారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏదో టాపిక్ ఇచ్చారు, వర్షం ఏదో మాట్లాడమని మాట్లాడేసాం. అదే ఆడిషన్. వాళ్ళు అటు మొహమాలు చూసుకున్నారు, ఇటు దొరికాడు బాగా అన్నాడు. అది నేను అసలు టీవీకి ఎందుకు వెళ్ళానంటే ఇది సోలో కనిపిస్తున్నాం యాంకర్ గా, సోలో కనిపించామంటే మనం సోలోగా సినిమాలో ఆఫర్లు వస్తాయి అనుకుని వెళ్ళా, అది నా ఇంటెన్షన్. సరే నెక్స్ట్ రోజు స్మిత గారు మళ్ళీ కాల్ చేస్తాం, బాగుంది అనుకున్నారు, కాల్ చేస్తామంటే ఆవిడ ఎన్ని రోజులైనా కాల్ చేయలేదు పాపం. 10 days తర్వాత 1 week తర్వాత కాల్ చేసి, ఇంతకు ముందు మేము చెన్నైకి చాలా మంది పంపించాం ఆడిషన్స్, ఇంకేమైనా కొత్తోళ్ళు కావాలంటే దానిలో నుంచి సెలెక్ట్ చేస్తాం అన్నారు, కొత్తోళ్ళు అక్కర్లేదన్నారు, నీదేమో ఇక్కడే ఉంది చెన్నై కొట్టి వెళ్ళలేదు, సారీ అని చెప్పింది. అదా 1 monthకి లేదని చెప్పింది. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం నేను తీసుకోవాలి హైదరాబాద్. మళ్ళీ ఎప్పుడు 1 monthకి తర్వాత ఎప్పుడు సడన్ గా కాల్ చేసి సాయంత్రం వస్తారా లేకపోతే ఏదో చెప్పారు, వెళ్ళా. సరే నువ్వు మేకప్ వేసుకోపో అన్నారు, ఇన్ని కాదు అప్పుడు కూడా మేకప్ వేసుకుని స్క్రిప్ట్ ఇచ్చారు ఏదో మూవీస్ గురించి చెప్పాలని. ఎవరు వచ్చారు ఆ రోజు ఆ ఛానల్ సంబంధించి, ఆవిడ వాళ్ళ లోపలికి వెళ్ళి నాది చూపిస్తుంది, నన్ను మేకప్ వేసారు, నేను కిందకు వచ్చాను, ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఇన్ అన్నది, బయటకి వెళ్ళా లైవ్ కి, డైరెక్ట్ లైవ్ అక్కడే, డ్రామాటిక్ మొత్తం డ్రామానే.